13 శాస్త్రాల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నారు. వీరు ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా పూర్తి భవిష్యత్తును తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి లైవ్ లో మాట్లాడండి. అలాగే వారిని వ్యక్తిగతంగా నేరుగా సంప్రదించాలి అనుకుంటే వ్యక్తిగత నెంబర్లు కూడా స్క్రోల్ అవుతున్నాయి. ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అలాగే నేరుగా సంప్రదించలేని వారి కోసం మొబైల్ అపాయింట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, అనంత పద్మనాభ స్వామి వ్రతం నిన్న జరిగింది కదా, ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభించింది, పూజా కార్యక్రమాలు ఎలా జరిగాయి, వాటి గురించి వివరిస్తారా? తప్పకుండా అమ్మా. నిన్న చాలా ఘనంగా జరిగినాయమ్మా. ఇతర రాష్ట్రాల నుంచి, అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా ఈ వ్రతాల్లో పాల్గొన్నారు. ఎనివే మా యొక్క ఎప్పుడు కూడా అనంత పద్మనాభ సామూహిక వ్రతములు ఇది రెండోసారి అమ్మా మేము చేయటం సామూహికంగా. అది కూడా చాలా ఘనంగా జరిగినాయి. ఎనివే పూజలో పాల్గొన్న వారు ఆ పూజ చేసి ఎక్కడా చూడలేదు ఈ మధ్యకాలంలో ఇలాంటి పూజలు మీరు చేస్తున్నారని అందరూ కూడా ప్రశంసల జల్లులు కురిపించారు ఈ పూజ విషయంలో. అలాగే శక్తి చైతన్య దీక్షలు పొంది ఎంతో ఆనందం చెందారు. ఎనివే ఏదేమైనా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా కూడా బాగా జరిగినాయని చెప్పుకోవచ్చు. ఓకే సార్, మనం ప్రతి వారం చెప్పుకున్నట్టుగానే పోయిన వారం జూలై నెల గురించి చెప్పుకున్నాం కదా, ఈ వారం ఆగస్టులో పుట్టిన వారి మనస్తత్వ లక్షణాలు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి ఏ దేవత ఆరాధన చేస్తే మంచిదంటారు, వివరాలు తెలియజేస్తారా? ప్రతి నెల మనం ఒక నెల గురించి చెప్పుకుంటాం. ప్రతి వారం కిందటి వారం వచ్చి 7వ నెలలో పుట్టిన వారి గురించి చెప్పాము. ఇప్పుడు ఆగస్ట్ అంటే 8 అని అంటే మనకి న్యూమరాలజీ ప్రకారం ఒక శని నెంబర్ అమ్మా, ఒక పవర్ఫుల్ నెంబర్. సో అయితే ఈ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారంటే సొంత నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటారు. ఎనివే వేడి శరీరం కలిగి ఉంటారు. అంటే వాడి శరీరం ఉష్ణం ఎక్కువగా, అంటే వేడి ఎక్కువగా ఉంటుందమ్మా. అందువల్ల అంటే జ్వరం వచ్చిన వాళ్ళు శరీరం ఎలా ఉంటుందో ఎప్పుడు పట్టుకున్న కాలుతో ఉన్నట్టుగా లైట్ గా టెంపరేచర్ కనపడుతూ ఉంటుంది. అలాగే 8వ నెంబరు హాట్ నెంబర్ గా చెప్పాలమ్మా న్యూమరాలజీ ప్రకారం. ప్లస్ 8వ నెలలో పుట్టిన వారికి ప్రత్యేకించి ఏ నిర్ణయం చేయాలన్నా చాలా దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వారి నిర్ణయాలు అనుకున్నట్టుగానే సక్సెస్ అవుతాయి. కాకపోతే 8వ నెంబర్లో పుట్టిన వారికి పర్సనల్ జీవితంలో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల నడుము కావచ్చు, అలాగే వివాహ సమస్యలు కావచ్చు, అలాగే చిన్న చిన్న సమస్యలు, అది మేజర్ అయితే కాదు. కానీ 8వ నెలలో పుట్టిన వారు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే చాలా బాగుంటుంది. అలాగే అమ్మవారిని ఆరాధిస్తే బాగుంటుంది. వాళ్ళ ఇష్టదైవం ఆగస్టు నెలలో పుట్టిన వారందరూ కూడా ఇద్దరు దేవతల్ని ఆరాధించినట్లయితే మంచి రిజల్ట్ను పొందగలుగుతారు. అలాగే ఈ 8వ నెలలో పుట్టిన వారికి వేడి సంబంధమైన అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయమ్మా. అలాగే హృదయ సంబంధమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే తలనొప్పి అనేది కూడా అప్పుడప్పుడు బాధిస్తూ ఉంటుంది. అయితే ఈ 8వ నెంబర్ పుట్టిన వారికి ఎదుటి వారికి సహాయం చేయాలి, ఎదుటి వారికి అంటే వాళ్ళ మనస్సు నెరిగి నడుచుకోవాలని ఉంటుంది. కాకపోతే వీరి మాటకి ఎదురు చెప్పినప్పుడు మాత్రమే వీరికి మానసికంగా ఆందోళన పడటం, లేదు అంటే ముక్కుసూటిగా సమాధానం చెప్పటం. దానివల్ల ఏమవుతుందంటే శత్రువులను కొనుక్కొని తెచ్చుకున్నట్టుగా, అంటే మంచికి పోయి చెడు తెచ్చుకున్నట్లుగా ఆగస్టు నెలలో పుట్టిన వారు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఆగస్టు నెలలో పుట్టిన వారు చాలా గొప్ప మహానుభావులు ఉన్నారు. ఎందుకంటే ఎలిజబెత్ మహారాణి కూడా ఆగస్టు 18వ తారీఖున పుట్టినట్టుగా తెలుస్తుంది. అలాగే ఆగస్టు 15 సినిమా యాక్టర్ అమ్మ సుహాసిని. అలాగే ఇంకొక ప్రముఖ నటుడు కూడా ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి. అంటే సినీ ఇండస్ట్రీ, సినీ రంగంలో కానీ, అలాగే రాజకీయ రంగంలో కానీ, అలాగే మహారాణి ఎలిజబెత్ మహారాణి కానీ ఈ ఆగస్టు నెలలో పుట్టిన వారు చాలా గొప్ప వారు ఉన్నారు. అంటే ఇలా చెప్పటం వెనకాల నా ఉద్దేశం ఏంటంటే ప్రత్యేకించి ఇంతటి మహానుభావులు ఈ నెలలో పుట్టిన వారు ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇబ్బంది పడుతున్న వారు దాని గురించి మదన పడకుండా ఇంతటి మహానుభావులు వాళ్ళైనప్పుడు మనం ఎందుకు కాకూడదు అని చెప్పి ప్రయత్నిస్తే వారి స్థాయికి కాకపోయినా మీ గీతలో ఉన్నాను అంటే మీ యొక్క జాతకాన్ని అనుసరించి ఎంత స్థాయికైనా ఎదగగలుగుతారు. అంటే అక్కడ ఆగస్టు నెలలో పుట్టిన వారు ఎవరు కూడా దురదృష్ట జాతకులు కాదు అని నా ఉద్దేశం. ఎనివే ఏది ఏమైనప్పటికీ ఆగస్టు నెలలో పుట్టిన వారు అమ్మవారిని ప్రార్థన చేయండి. అలాగే ఏడుకొండల వాడికి శనివారం విష్ణు సహస్రనామం కానీ, గోవింద నామాలు కానీ చదువుతూ ఒక 11 సార్లు విష్ణు సహస్రనామం చేస్తూ వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఇలా గనక మీరు ఒక 11 వారాలు కానీ 11 నెలలు కానీ చేసుకున్నట్లయితే గనక ఎటువంటి కష్టం ఉన్నా మీ జీవితంలో డెఫినెట్ గా రిజల్ట్ సాధించి తీరుతారు. మీరు గనక న్యూమరాలజీ కరెక్షన్ తీసుకుని అలాగే మంత్రశాస్త్రం అన్ని తెలుసుకుని చేసుకున్నట్లయితే ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళు అందరూ కూడా ఆనందమయ జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. ప్రేక్షకులు ఎవరైనా ఆగస్టు నెలలో పుట్టిన వారు ఉంటే వారు కూడా తప్పకుండా ఏడుకొండల వాడిని విష్ణు సహస్ర నామార్చన అమ్మవారిని పూజించినట్లయితే వారికి శుభాలు కలుగుతాయని డాక్టర్ జేకేఆర్ గారు చెప్తున్నారు. మీరు కూడా తప్పకుండా పాటించండి. ఓకే సార్, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో
హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కనకదుర్గ అండి. కనకదుర్గ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. మీ బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాగేంద్ర కుమార్ అండి. నాగేంద్ర కుమార్. నాగేంద్ర కుమార్ 17/9/87. అవునండి. ఏ టైంలో పుట్టాడు? నైట్ 2:10 2:10 పుట్టాడు. ఏ ప్రాంతంలో పుట్టాడు? 17వ తారీఖు నైట్ 2:10 పుట్టాడు. గుంటూరు జిల్లా సత్తనపల్లి అందుకూరు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ బాబు గురించి? మా బాబు వివాహం, ఉద్యోగం, భవిష్యత్తు ఎలా ఉంటుందని అడుగుదామని చేశాను. ఓకే, తప్పకుండా తెలియజేస్తారు. డాక్టర్ జేకేఆర్ గారితో మాట్లాడండి. ఓకే అమ్మా, ఇంటి పేరు చెప్పండి అమ్మా ఒకసారి. నాగేంద్ర కుమార్ గారు. నమస్తే సార్. అమ్మా నమస్తేరా. నమస్తే అండి. కొల్లిపర నాగేంద్ర కుమార్ అండి. కే అమ్మా, రైట్ రా. అయితే మీ బాబుని అందరూ నాగేందర్ అని పిలుస్తారమ్మా? అందరూ నాగేంద్ర అని పిలుస్తారు, మేము కుమార్ అంటామండి, మేము రిలేషన్ అంతా. ఓకే ఓకేరా. కుమార్ అంత కరెక్ట్ కాదమ్మా. నాగేందర్ లో మాత్రం చివరి ఒక R ఎడిషనల్ గా యాడ్ చేసుకుంటారా. NAGENDHARR అని పెట్టుకోండమ్మా, నాగేందర్. లేదు అంటే ఈ రోజు నుంచి మీ బాబుని KNR అని పిలవండి. KNR అని పిలిస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఎనివే చదువులో యావరేజ్ గా ఉన్నాడమ్మా. చదువులో ఈయన యావరేజ్ గానే ఉంటాడమ్మా. ఎక్కువ కోపం ఎక్కువగా ఉంటది, తను మాటే వినాలని మొండి పట్టుదల ఎక్కువగా ఉంటది. ఎనివే ఈయనకి 8వ నెంబర్లో పుట్టాడురా. అలాగే డెస్టినీ నెంబర్ 6వ నెంబర్ అయింది. శుక్రు శనిలు కలవటం చేత ఎనివే అన్ని అనుకున్నవన్నీ కూడా ఆటంకాలు తరచూ వస్తూ ఉన్నాయి. ఎనివే ఈ జాతకాన్ని పరిశీలిస్తే మంచి జాతకం అయినప్పటికీ కూడా స్వయంకృత అపరాధము, అంటే తను చేసుకునే పనుల్లో కూడా తప్పు ఉంది. మాట వినకపోవటము, పెద్దల్ని ధిక్కరించటము, ఒక్కోసారి కోపం వస్తే తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు మాట జారటము, ఇలాంటి బిహేవియర్ కనపడుతుంది. అది ఉండటం వల్ల పితృదోషము అనేది ఉంటుందమ్మా. ఎవరైనా తల్లిదండ్రుల్ని మాట, అంటే మీ బాబే కాదమ్మా, సహజంగా ఎవరైనా ఒక మాట గనక తెలిసి గాని తెలియగాని మాట్లాడితే ఆ యొక్క కర్మ అనేది వదలదు. కానీ సహజంగా తెలియదు పిల్లలకి, అదేదో చిన్న విషయమే కదా, ఏదో కోపం వచ్చింది మాట్లాడాను అనుకుంటారు. అది కొంచెం మానాలి. అది మానాలంటే మీరేం చేయాలి? అలాగే జీవితం, బాబు జీవితం అయితే బాగానే ఉంటుంది, కంగారు పడద్దు. వివాహం కూడా అవుతుందమ్మా. అయితే దీనికి మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరులోనే తేడా ఉంది. బాబుకి KNR అని పిలిపించండి. లేదు నాగేందర్ అనే దాంట్లో చివరి ఒక R యాడ్ చేసుకుని ఏది తీసేయండి. నాగేంద్ర కాకుండా నాగేందర్, చివరి 2 Rలు పెట్టుకోండి చాలు. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఇంటి పేరు తీసేసి 32 టైమ్స్, ఉదయం 32 సార్లు, సాయంత్రం 32 సార్లు రాసుకోండి. బాబుకి 5వ నెంబరు, 9వ నెంబరు లక్కీ నెంబర్లమ్మా. అలాగే అన్లక్కీ నెంబర్ 7వ నెంబరు, 3వ నెంబరు, 2వ నెంబరు అన్లక్కీ నెంబర్ గా చెప్పుకోవాలి. పడమర వాయువ్యం బాగా కలిసి వస్తుంది. అయితే ఇక్కడ బాబుకి మీ మాట వినటానికి మీరేం చేయాలని ఒక మంత్రాన్ని నేను చెప్తాను, మీరు రాసుకోండి. ఓం కాళికే ఫ్రేమ్ ఫ్రేమ్ హోం ఫట్ స్వాహ క్రీం హ్రీం హోం అనే మంత్రాన్ని ప్రతి నిత్యము మీరు 108 సార్లు చెయ్యండి. చేసి సాయిబాబా దినులో తెల్లావాలు మీ పిడికిడు 11 ప్రదక్షిణలు చేసి ఓం జైనే నమః అంటూ తెల్లావాలు వేయండి. ఒకవేళ ఈ మంత్రాలు ఇంకా మీకు అర్థం కాకపోయినా, రాసుకోలేకపోయినా యూట్యూబ్ సర్చ్ లో JKR న్యూమరాలజీ అని ఒకసారి లాగైతే ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు చూడొచ్చమ్మా. దాంట్లో ఈ మంత్రాలు మరలా రాసుకుని మీరు చేసినట్లయితే డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది. 6, 7 గణేష్ 3 కలిసిన పెండెంట్ మెడలో ఒకటి వేయండి. బాబు గురించి టెన్షన్ పడద్దు, అంతా చేంజ్ అవుతుంది. డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ఓకే సార్, కొంతమంది ఏలినాటి శనితో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి అంటే ఈ ఏలినాటి శనిలోనే రకరకాల శని దోషాలతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వారి కోసం మా భక్తి టీవీ ప్రేక్షకులకు రెమెడీ తెలియజేస్తారు. తప్పకుండా. ఇది అంతకితో ఒకసారి చెప్పాము యాక్చువల్ గా. అయితే మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు మరలా చెప్దాము. ఎందుకంటేనమ్మా సహజంగా శనిగ్రహ పీడితులము అని చెప్పి ఎంతో మంది మదన పడుతూ ఉంటారు. అష్టమ శని, అర్ధాష్టమ శని, అలాగే శని దశ, అంతర్దశ, అసలు శనిని చూడగానే భయం జనాల్లో. కానీ శని అంతా భయపడాల్సినంత అవసరం లేదమ్మా. ఎందుకంటే తన డ్యూటీ తను చేస్తాడు. ఈ నవగ్రహాల్లో కూడా పవర్ఫుల్ గ్రహం సూర్యుడు యొక్క కొడుకే శని ఆస్ట్రాలజీలమ్మ. ఈ కేరళ సంఖ్య జ్యోతిషం ఒక న్యూమరాలజీ కాక ఆస్ట్రాలజీ, ఇలా 13 శాస్త్రాలలో న్యూమరాలజీ, నేమాలజీ, గ్రాఫాలజీ, అలాగే జేమాలజీ, రుద్రాక్షలు, రత్నాలు, ప్రశ్నాశాస్త్రం, మంత్రశాస్త్రం, ఇన్ని శాస్త్రాల్లో పరిశీలించి, ఎందుకంటే ఒక న్యూమరాలజీ 1 వే చేస్తే అన్ని అయిపోతాయా అంటే
అవ్వమ్మ కొన్నిసార్లు. అలాగే ఆస్ట్రాలజీలోనే అవుతాయా అంటే అవ్వవు. ఇవన్నీ మిళితం చేయటం వల్ల తొందరగా రిజల్ట్ వస్తుంది. ఇక్కడ న్యూమరాలజీ గొప్పదా ఆస్ట్రాలజీ గొప్పదా అనేది తారతమ్యం అయితే ఏది లేదు. దాని నుంచి పుట్టింది ఇది, దేని నుంచి పుట్టింది అదే. కాకపోతే ఏంటంటేనమ్మా అన్ని కోణాలలో అంటే ఒక ఇంటికి 4 ద్వారాలు అయితే ఉన్నప్పుడు 4 ద్వారాలు మనకి తెలుసుకున్నట్లయితే గాలి వెలుతురు బాగా వస్తుంది. అందువల్ల ఈ 13 శాస్త్రంలో ఒక మనిషి జాతకం చూసినట్లయితే తనకు వెంటనే రిజల్ట్ రావటం జరుగుతుంది. అదే ఒక ద్వారం తెలుసుకుంటే దానికి పరిధి వరకే రిజల్ట్ వస్తుంది, ఆ వెలుతురు వస్తుంది. అలా ఇలా అన్ని కోణాల్లో చూడటం వల్ల వెంటనే ఆ యొక్క మనిషికి వెంటనే రిజల్ట్ పొందుతాడు. అలాగే ఈ శనిగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ శనికి ఎవరు అధిదేవత అనేది తెలుసుకోవాలి. ఇక్కడ శనికి అధిదేవత సహజంగా యముడు, అలాగే అధిష్టాన దేవత వెంకటేశ్వర స్వామి, అలాగే శనికి అంతరిక్ష దేవత మాత్రం దక్షిణ కాళికాదేవి. ఈ ముగ్గురు ఈయన గనక ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో శని గ్రహ దోషాలు ఉండవు, ఒక రెమెడీ చెప్పినట్లయితే. అలాగే వెంకటేశ్వర స్వామిని ఎలా కొలవాలి, అలాగే దక్షిణ కాళిని ఎలా కొలవాలి, ఇవన్నీ కూడా లైవ్లో చెప్పడం అయితే కుదరని పరిస్థితి. అయితే మీరు మాత్రం చక్కటి ఒక చిన్న రెమెడీని మాత్రం ఇప్పుడు నేను ఇవ్వగలుగుతాను. ప్రతి శనివారం నెలకొక శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయండి. లేదు ఇంకా ఓపిక ఉంది 41 ప్రదక్షిణలు చేయండి. చేసినట్లయితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది. రెండవది మీకు ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయ నమః ఈ మంత్రం ప్రతినిత్యం చేస్తూ ఆంజనేయ స్వామికి శనివారం గంధ సింధూరంతో గనక మీరు పోత గనక పెట్టించినట్లయితే గనక మీ పేరు గోత్రాల మీద డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది. ఇంకొక రెమెడీ ఏమిటంటే ఆవాల నూనె. సహజంగా నువ్వుల నూనెతో చేస్తారమ్మా, మనకు తెలిసి అందరూ కూడా శనికి. కానీ ఆవాల నూనెతో గనక చేసినట్లయితే ఒక 100 గ్రాముల నుంచి 1/4 కేజీ లోపుగా తీసుకుని శనివారం పర్టికులర్ గా మీకు శనికి అభిషేకం చేయించినట్లయితే మీకు అంటే శని వల్ల వచ్చిన సకల దారిద్ర్యములు కూడా నిర్మూలన అవుతాయి. అయితే అది శనివారం మాత్రం ఎటు పరిస్థితిలో కొనకూడదు, ముందు రోజులో పెట్టుకుని మీరు ఆ రోజున చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే ఒక మంత్రం శని అనేవాడికి బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని మీరు అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని ప్రతినిత్యం జపిస్తూ ఇంకొక రెమెడీ చేసినట్లయితే శని వల్ల వచ్చే బాధలు మనకి ఒక 50% తగ్గటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తన డ్యూటీ తను చెయ్యాలి. కానీ ఎప్పుడైతే నువ్వే దయ్యం అని చెప్పి కాళ్ల మీద పడినప్పుడు ఎంతలావు వ్యక్తి అయినా కూడా జాలి అనేది ఉంటుంది, ఆయనకి మరీ జాలి ఎక్కువ. సో వెంటనే మనకి ఒక సగం అంటే మనం చేసుకునే కర్మని 50% తగ్గటానికి, అలా మనం బాధపడే బాధల నుంచి ఒక 50% రెమెడీ దొరకటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనియే నమః ఈ చిన్న మంత్రం కంపల్సరీ ఒక 108 సార్లు శనివారం చేయండి చాలు. అలాగే బొగ్గులు అంటే మీరు 1 కేజీ పావు బొగ్గులు తీసుకోండి. మీ చుట్టూ శనివారం సాయంత్రం 6 గంటలకి ఇటు 3 సార్లు అటు 3 సార్లు దిగదొడవండి. తుడిచి పారే కాలంలో వదలండి. ఇలా చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. కాకులకి నీళ్లు పెట్టడం, మేత పెట్టడం ఇలాంటి ప్రక్రియలు. అలాగే నల్ల చీమలు, చలి చీమలు అంటారు వాటికి పంచదార గాని బెల్లం ముక్క గాని పెట్టడం, ఇలాంటి రెమెడీస్ చిన్న రెమెడీస్ చేసుకుని శనిగ్రహ ప్రభావం వల్ల వచ్చే విపత్తుల నుంచి వెంటనే బయటపడవచ్చు. డెఫినెట్ గా చేసుకోండి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరాలజీ కరెక్షన్ అన్నిటికీ ముఖ్యమే. నెగిటివ్ ఫోర్స్ రాకుండా పాజిటివ్ అంటే మనకి ఎప్పుడు కూడా పేరు పిలిచినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలి. అది కరెక్షన్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ పొందగలుగుతారు. ఓకే సార్, మిమ్మల్ని నేరుగా సంప్రదించాలి అనుకుంటే మీ ఏ ప్రాంతంలో అందుబాటులో ఉంటారు, మీ పర్యటన వివరాలు అలాగే మీ వెబ్సైట్ వివరాలు తెలియజేస్తారు? తప్పకుండా అమ్మా. ప్రతి మంగళవారం నేను హైదరాబాద్ లో అమీర్పేటలో హోటల్ గ్రాండ్యూర్ లో ఉండటం జరుగుతుంది. అలాగే ఈ రోజు అమీర్పేటలో ఉండటం జరుగుతుంది. ఈ రోజు ఒక్కరోజు మాత్రమే. అయితే రేపు బుధవారం ఖమ్మంలో హోటల్ బడ్జెట్ రైల్వే స్టేషన్ వెనకాల ఖమ్మంలో హోటల్ బడ్జెట్ లో ఉండటం జరుగుతుంది. చాలా రోజులైంది ఖమ్మం వచ్చి, మరలా ప్రేక్షకుల కోరిక మేరకు రేపు ఖమ్మం వస్తున్నాము. ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. రేపు ఒక్కరోజు మాత్రమే హోటల్ బడ్జెట్ లో ఖమ్మంలో ఉండటం జరుగుతుంది. అలాగే మీకు ప్రతి గురువారం విజయవాడలో హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో ఉండే విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ గురువారం కూడా హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో గురువారం ఒక్కరోజు మాత్రమే. అలాగే ఈసారి 13వ తారీఖు వచ్చింది శనివారం నాడు మాత్రం భీమవరంలో టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర హోటల్ ప్రణమ్స్ లో ఉండటం జరుగుతుంది. శనివారం ఒక్కరోజు మాత్రమే హోటల్ ప్రణమ్స్ లో ఉంటాము. ఇది కూడా ప్రేక్షకులు గమనించాలి. అలాగే శుక్రవారం, ఆదివారం, సోమవారం మీ 3 రోజులు కూడా మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలో ఉండటం జరుగుతుంది. అయితే ఈసారి వచ్చే నెలలో మీకు 9, 10, 11 అంటే అక్టోబర్లో 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖులు మాత్రం బెంగళూరులో ఉండటం జరుగుతుంది.
నేను 2 వారాల క్రితం చెప్పాను బెంగళూరు వస్తున్నానని ప్రేక్షకులకి. అలాగే వచ్చే నెలలో 9, 10, 11 తారీఖుల్లో నేను బెంగళూరులో ఉంటాను. కాబట్టి బెంగళూరు ఆ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. 3 రోజులు మాత్రమే, అక్టోబర్ 9, 10, 11 తారీఖులు. ఇది ప్రేక్షకులు గమనించాలి. అలాగే మా వెబ్సైట్ లో కొన్ని వేల సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. అలాగే ఈ లైవ్ కార్యక్రమాలు కానీ, నేను చెప్పే మంత్రాలు కానీ మీరు చూడాలి. అలాగే నిన్న జరిగిన పూజ కానీ, మరిన్ని పూజలు కానీ తిలకించాలి అనుకున్నట్లయితే కనుక జేకేఆర్ న్యూమరాలజీ యూట్యూబ్ లోకి వెళ్ళి జేకేఆర్ న్యూమరాలజీ JKR 366 లో ఒక్కసారి లాగిన్ అవ్వండి. మరిన్ని పూజలు వివరాలు అన్ని కూడా దాంట్లో మీకు పెట్టడం జరిగింది. మీరు స్వయంగా చూడవచ్చు. ఒకవేళ మంత్రాలు స్పీడ్గా చెప్పారు సార్ నాకు అర్థం కాలేదు అనుకోకుండా దాంట్లోకి వెళ్ళినట్లయితే 1-2 సార్లు పెట్టిన ప్లే చేసుకుని మీరు చూసి రాసుకుని చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ పొందగలుగుతారు. ప్రేక్షకులు ఎవరైనా విద్య, ఉపాధి, ఆరోగ్యం ఇలా ఏదైనా సమస్యతో బాధపడుతూ డాక్టర్ JKR గారిని సంప్రదించి మీ జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వ్యక్తిగత నెంబర్లకి ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. నేరుగా సంప్రదించలేని వారు మొబైల్ అపాయింట్మెంట్ అందుబాటులో ఉంది. దూర ప్రాంతాల వారి కోసం పర్యటనలు కూడా చేస్తున్నారు. ఆయా ప్రాంతాల వారు సద్వినియోగపరచుకోవచ్చు. ఓకే సార్, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి. మా పేరు గంగా నాగరత్నం. మరొకసారి చెప్పండి. గంగా నాగరత్నం. గంగా నాగరత్న. అవునండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండి సెప్టెంబర్ 1993 అండి. ఇంట్లో అందరు ఏమని పిలుస్తూ ఉంటారు? డేట్ ఏ డేట్ అనేది తెలియదండి, అది కనుక్కున్నారండి. డేట్ ఏ డేట్ అనేది తెలియదు. ఇంట్లో అందరు ఏమని పిలుస్తూ ఉంటారు? మీ ఇంటి పేరు చెప్పండి. మా ఇంటి పేరు నాగేపల్లి. ఓకే, ఇంట్లో అందరు ఏమని పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని? మమ్మల్ని గంగా అని పిలుస్తారండి. గంగా అని ఏ తెలుసుకోవాలనుకుంటున్నారు మీ గురించి? అది నా భవిష్యత్తు ఎలా ఉంటే పేరు ఎలా ఉంటుంది కనుక్కున్నారు. ఓకే, తప్పకుండా తెలియజేస్తారు. డాక్టర్ JKR గారితో మాట్లాడండి. అమ్మా మిమ్మల్ని ఏమని పిలుస్తారా? గంగా అంటారమ్మా? ఈ మధ్య గంగా అని పిలుస్తున్నారండి. నాకు ముందు బుజ్జి బుజ్జమ్మ అని పిలిచేవారండి. అమ్మా బుజ్జి బుజ్జమ్మ అని పిలవకూడదురా. ఏ ఊరు నుంచి చేస్తున్నావు నువ్వు? ధర్మవరం. ఓకే అమ్మా, మీరు 19వ తారీఖు 9వ నెల 1993 అని చెప్పారా? బర్త్ నెంబర్ 1 ఆ డెస్టినీ నెంబర్ 5. ఎనివే మీరు చదువు బ్రేక్ చేశారమ్మా? కనపడుతుందిరా, చదువులో బ్రేక్ వచ్చింది. ఒకటి తలనొప్పి వస్తూ ఉంటుంది మీకు. గంగా అంటే గనక మిమ్మల్ని గంగా అంటే 13వ నెంబర్ అమ్మది రాహు నెంబరు, అంత మంచిది కాదమ్మా. గంగాలో ఒక ఏ పెట్టుకోండి, GANGAA అని చెప్పి గంగా అని పెట్టుకుని ఓన్లీ గంగా అని రాసుకోండి అమ్మా. నాగరత్నం తీసేయండి. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ 27, ఆఫ్టర్ డిన్నర్ 27 అమ్మా. ఉదయం 27 సార్లు, సాయంత్రం 27 సార్లు, ఇలా 5 కోర్సులు చేయండి. మీ భవిష్యత్తు అయితే బాగానే ఉంది. వివాహ సమయం ఆసన్నమైంది. మినిమం మీకు 1 or 2 years లో మీకు వివాహం అవుతుంది. కానీ మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఏదో చేద్దాం అనుకుంటావు, ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నావమ్మా. గంగా ఒక ఏ ఎప్పుడైతే పెట్టావో ఆటోమేటిక్ గా మీకు టెన్షన్ లేని జీవితం స్టార్ట్ అవుతుంది. గంగా అని చెప్పి కోర్సు మాత్రం కంపల్సరీ రాయాలి. అలాగే ఒక గణేష్ ముఖి గాని 8 ముఖాల రుద్రాక్ష గాని ఒకటి ధారణ చెయ్యమ్మా. కంప్లీట్ అన్ని విషయాల్లో బాగుంటుంది. ఒక మంత్రం కూడా చెప్తాను, అది చేసుకో. నీ లక్కీ నెంబర్ మాత్రం 915, అన్లక్కీ నెంబర్ 8వ నెంబర్ గా చెప్పుకోవాలి. 8వ నెంబర్ జోలికి వెళ్లొద్దు. తూర్పు పడమర దిక్కులు బాగా కలిసి వస్తాయి. ఏ పని చేసినా తూర్పు ఈశాన్యం కానీ పడమర వాయువ్యంలో కానీ తిరిగి చేయమ్మా. అయితే ఈ మంత్రాన్ని ప్రతినిత్యం చెయ్యి. ఏమిటి అనంటే వివాహం, ఆరోగ్యం, ఆయుష్యం, అనంత సౌఖ్యం, సంపత్ సమృద్ధ్యం, శుభ సన్నిధానం, కర్పూర దీపేన లవస్య దేహి నీరాజయే వెంకటనాదం నిత్యం. ఈ మంత్రం రోజుకి 7 సార్లు చేస్తే చాలు. ఓం సర్వాభిష్ట ఫలప్రదాయ నమః. ఓం సర్వాభిష్ట ఫలప్రదాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఒక పావు గంట, అరగంట మీ ఖాళీ ఉన్న సమయంలో తూర్పు ముఖంగా కూర్చొని చేయండి. మీ యొక్క కోరికలు నెరవేరటమే ఈ మంత్ర రూపంలో చెప్పటం. ఓం సర్వాభిష్ట ఫలప్రదాయ నమః అనే మంత్రం చేసుకుని అది ఒకటి కనుక చేసినట్లయితే డెఫినెట్ గా అంతా బాగుంటుందమ్మా. కంగారు పడద్దు. గాడ్ బ్లెస్ యూ. ఓకే సార్, ప్రతి వారం కిరణ సంఖ్య జ్యోతిష్యం కార్యక్రమంలో ఒక సక్సెస్ స్టోరీ తెలియజేస్తూ ఉంటారు కదా, ఈ వారం ఈ సక్సెస్ స్టోరీ తెలియజేయబోతున్నారు? తప్పకుండా అమ్మా. ఈయన యాక్చువల్ గా రామ్ కిరణ్ కుమార్ అమ్మ. ఈయన పేరు కిరణ్ కుమార్. రామ్ కిరణ్ కుమార్ లో చూసిన తర్వాత పేరులో కరెక్షన్ మార్చిన పేరులో రామ్ లో ఒక హెచ్ని యాడ్ చేయడం జరిగింది. చేసి ఈయన సమస్య ఏమిటి అని అంటే వాళ్ళ అమ్మగారు వచ్చారమ్మా. యాక్చువల్ గా మా బాబు వినట్లేదండి, గతంలో ఒక వివాహం అయింది,
కొంచెం ఏదో మనస్పర్ధలు వచ్చి విడిపోయారు, కానీ మళ్ళీ వివాహం చేయాలనుకుంటున్నాను, కానీ వివాహం కావట్లేదు. ఎంతో మంది జ్యోతిష్యులు చూపించాను, పూజలు చేశాను, వ్రతాలు చేశాను, కానీ నాకు ఫలితం లేదు. మా అబ్బాయి ఏమో ఇక చివరికి వీటి మీద విసుకొచ్చి న్యూమరాలజీ కరెక్షన్ ఇంకోటి అసలు నాకు వద్దు అని ఆయన చెప్తున్నారు. కానీ టీవీలో భక్తి టీవీ ద్వారా చూశాను, చాలా మందికి సక్సెస్ స్టోరీస్ మీరు చెప్తున్నారు, వాళ్ళకి కూడా కాల్ చేసి కనుక్కుంటే నిజమే మాకు జరిగింది అంటున్నారు. అందువల్ల నేను నమ్మి మీ దగ్గరికి వచ్చాను సార్, మీరు ఏం చేస్తారో ఇది చివరి ప్రయత్నం అంటే వచ్చారమ్మా. సరే అమ్మా, అసలు ముందు జాతక వివరాలు తీయండి. జాతకం చూస్తే అతనికి రెండో వివాహం ఉంది. కాకపోతే ఎప్పుడైతే శని ఈ యొక్క లగ్నాన్ని చూస్తూ ఉన్నాడో, ఈయనకి మొట్టమొదటి భార్యతో విభేదాలు రావటం, రెండో వివాహం లేట్ అవటం, అలాగే నాగదోషం ఉంది ఆయన జాతకంలో. సరే అమ్మ, కంగారు పడద్దు, దీనికి ఒక చక్కటి రెమెడీ ఉందని చెప్పి పేరు కరెక్షన్ చేసి ఒక 2 అంటే ఇప్పుడు మా అబ్బాయి రాయడండి అని అంది. మీ అబ్బాయి రాయిపోయినా పర్లేదమ్మా, మీరు రాయండి మీ అబ్బాయి తరపున. మీ అబ్బాయి రాయటానికి, మీ అబ్బాయి మనసు మారటానికి ఒక మంత్రం ఇస్తాను, ఇది చేసి నవశుక్రవార వ్రతం అని ఒక పూజ చేయమని చెప్పడం జరిగింది. ఈ పూజ ప్రారంభించారు, అబ్బాయి మనసు మారటానికి మంత్రం చేస్తున్నారు. ఒక కోర్సు ఈవిడ కోర్సున్న రాసేలోగా వాళ్ళ అబ్బాయి వచ్చి, అమ్మా నువ్వెందుకు కష్టపడతావు, నేను రాస్తాను, అది నాకే ఇవ్వు, నేనే రాసుకుంటాను, నా కోసం కదా అని అబ్బాయి మనసు మారటం, ఆయనే పేరు రాయటం మొదలుపెట్టాడు. ఇలా గ్రాడ్యువల్ గా రాయటం మొదలుపెట్టిన తర్వాత ఇంకొక నెల రోజులు రాసేలోగా అనుకోకుండా మ్యాచ్ రావటం, ఆ మ్యాచ్ వీళ్ళు చూడటం, నచ్చటం అంతా కూడా, అంటే లగ్నాలు లేకపోవడం చేత వారం రోజుల్లోనే ముహూర్తాలు పెట్టుకోవటం, వివాహం చేయటం అయిపోయింది. అంటే అలాగే అదే దాంతో పాటుగా చాలా మనశ్శాంతిగా వాళ్ళ అబ్బాయి ఎప్పుడు తన మాట తనకి చూస్తేనే ఒక రకంగా ఉండే వ్యక్తి కూడా చాలా ప్రేమగా మారి ఎంతో ఆనందంగా ఉంటున్నారు ఆ ఫ్యామిలీ. సో అని వారి నోటితో తెలియజేశారు. నేను చెప్పటం కాదు, మీరే స్వయంగా అడిగి తెలుసుకోండి. అబ్బాయి నెంబరు, అలాగే వారి తల్లి నెంబరు, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, నా దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఈ రోజు ఎలా ఉన్నారు, నేను చెప్పే మాటల కన్నా మీరే స్వయంగా అడిగి తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ భక్తి టీవీలో ప్రతి వారం ఎందుకు చెప్తున్నామంటే, మీ ఎప్పుడైతే వారిని స్వయంగా మీరు సంప్రదించారో, మీరు మాట్లాడినప్పుడు మీలో నెగిటివ్ ఆలోచనలని పోయి పాజిటివ్ ఆలోచనతో మీరు ఎప్పుడైతే న్యూమరాలజీ కరెక్షన్ కానీ, అలాగే ఈ 13 శాస్త్రాలు ద్వారా గనక మీరు కరెక్షన్ తీయించుకున్నట్లయితే డెఫినెట్ గా మీ జీవితంలో కూడా వారి జీవితంలోగా రిజల్ట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ ఫోన్ నెంబర్లు ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళ అమ్మగారి నెంబర్ ఇస్తున్నాము, అది నోట్ చేసుకోండి. 905-253-4284 905-253-4284. అలాగే వారి బాబుది 998-535-5633 998-535-5633. మీరే అడిగి స్వయంగా తెలుసుకోండి. మరిన్ని సక్సెస్ స్టోరీస్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక జేకేఆర్ న్యూమరాలజీని ఒక్కసారి లాగిన్ అవ్వండి. సక్సెస్ స్టోరీస్ తో పాటుగా మేము చేసే పూజలు కానీ, వ్రతాలు కానీ, అలాగే నేను చెప్పే మంత్రాలు కానీ అన్ని కూడా మీరు దాంట్లో చూడవచ్చు. అలాగే నిన్న పూజ జరిగిన అనంత పద్మనాభ స్వామి ద్వారములు ఇంకా పూజ చేసి కొంతమందికి అట్టు పెట్టడం జరిగింది. ఎవరైనా ఆ ద్వారములు కావాలనుకున్న వారు స్క్రీన్ పైన స్క్రోల్ తో నెంబర్లకు కాల్ చేసి తెలుసుకోండి. డెఫినెట్ గా మీకు ఆ ద్వారాలు అందించడం జరుగుతుంది. లేదు మేము విజిట్ చేసే బ్రాంచ్ల్లోనైనా స్వయంగా వచ్చి తీసుకోవచ్చు. ప్రతి మంగళవారం హైదరాబాద్ లో అమీర్పేటలోని హోటల్ గ్రాండ్యూర్ లో ఉండటం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడ మీరు స్వయంగా వచ్చి పొందవచ్చు. అలాగే అపాయింట్మెంట్స్ కావాలన్నా కూడా స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే రేపు ఒక్కరోజు మాత్రమే మీకు ఖమ్మంలో ఉండటం జరుగుతుంది, హోటల్ బడ్జెట్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్. అలాగే మీకు ప్రతి గురువారం హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో ఉండటం జరుగుతుంది విజయవాడ. హోటల్ స్వర్ణ ప్యాలెస్ విజయవాడ గురువారం ఒక్కరోజు మాత్రమే. అలాగే శనివారం నాడు భీమవరంలో ఉండటం జరుగుతుంది, టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర హోటల్ ప్రణమ్స్ లో శనివారం ఒక్కరోజు మాత్రమే. శుక్రవారం, ఆదివారం, సోమవారం మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలో ఉండటం జరుగుతుంది. అలాగే మీకు ఈసారి బెంగళూరు రావడం జరుగుతుంది అక్టోబర్ నెలలో. అది కూడా 9, 10, 11 తారీఖుల్లో బెంగళూరులో ఉండటం జరుగుతుంది. అక్టోబర్ 9, 10, 11 తారీఖులు 3 రోజులు మాత్రమే. అలాగే బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలు, కర్ణాటక ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుస్తారని కోరుకుంటున్నాను. చాలా మంది కాల్ చేస్తున్నాను ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా బెంగళూరు రావడం జరుగుతుంది. అలాగే మీకు మొబైల్ అపాయింట్మెంట్స్ కావాలన్నా, అలాగే మీకు ఫోన్ ద్వారా మీ జాతక వివరాలు తెలియజేసి మీరు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసినట్లయితే ఈ మొబైల్ అపాయింట్మెంట్స్ ఎలా తీసుకోవాలి, అలాగే ద్వారాలు ఎలా పొందాలి, దక్షిణారత శంఖాలు ఎలా పొందాలి స్వయంగా వివరిస్తారు. అందరూ కూడా స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్ చేస్తే మరిన్ని వివరాలు తెలుసుకుని మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి కాల్ చేసిన ప్రేక్షకులకు కూడా చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. అలాగే ప్రేక్షకుల కోసం ఆగస్టు నెలలో పుట్టిన వారి మనస్తత్వము, అలాగే శనిగ్రహం వల్ల బాధపడుతున్న వారికి ఒక సక్సెస్ స్టోరీ కూడా చాలా చక్కగా క్లియర్గా వివరించారు సార్. ధన్యవాదాలు.
ప్రేక్షకులు ఎవరైనా డాక్టర్ జేకేఆర్ గారిని సంప్రదించి మీ సమస్యను పరిష్కరించుకోవాలనుకున్న, జాతక పరంగా మీ పూర్తి భవిష్యత్తును తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్లకి ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా ప్రశ్న శాస్త్రం మరియు పుట్టుపచ్చల శాస్త్రం 13 శాస్త్రాల ద్వారా పూర్తి భవిష్యత్తును తెలియజేయగలడు. నేరుగా సంప్రదించలేని వారికి మొబైల్ అపాయింట్మెంట్ అందుబాటులో ఉంది. ఈ ప్రోగ్రామ్ ని మరలా వీక్షించాలి అనుకుంటే యూట్యూబ్ లో జేకేఆర్ న్యూమరాలజీ అని టైప్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్ ని మరలా వీక్షించవచ్చు. దూర ప్రాంతాల వారి కోసం పర్యటనలు కూడా చేస్తూ ఉన్నారు. సదూర ప్రాంతాల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇది ఇవాల్టి కేరళ సంఖ్య జ్యోతిషం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా జేకేఆర్ గారు, కేరళ సంఖ్య జ్యోతిష్యం, డోర్ నెంబర్ 16/54-B2, సాయిరామ్ అపార్ట్మెంట్, ఎస్ఎన్ పురం, గుడివాడ, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521301. సెల్ నంబర్స్ 88588995, 8977555193, 8977555193.